హాయ్ అండి. రండి రండి కిచెన్ రూమ్లోకి. ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామా? సండే స్పెషల్. సో చికెన్. వావ్, సూపర్ కదా! చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. గ్రేవీ లాగా చేశానమాట, మిరియాలు వేసి ఘాటు ఘాటుగా. అబ్బబ్బా సూపర్ అనమాట. అలాగే బీన్స్ కర్రీ చేశానండి, నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట నాన్ వెజ్ తినని వాళ్ళు. దానికోసం ఇలా కర్రీలాగా చేశాను అనమాట, బీన్స్ కర్రీ. ఇంకా మిరియాలు రసం చేశాను ఘాటు ఘాటుగా. దాని తర్వాత మజ్జిగ అండి. అయితే పొద్దునైతే వాతావరణం చల్లగా ఉండిందండి, అస్సలు లేచేదానికి అవ్వలేదన్నమాట. అంత చల్లగా ఉండింది వాతావరణం, మంచు కూడా బాగా కురుస్తుందండి. అయితే ఈ క్లైమేట్కి అయితే ఇలా మిరియాలు వేసి ఫుడ్ తిన్నామంటే ఘాటు ఘాటుగా సూపర్గా ఉంటుందండి. మొత్తం ఇలా సర్దుకొని చర్చికి అయితే బయలుదేరేసామన్నమాట. అయితే తిన్న వాళ్ళంతా నిజంగా చెప్తున్నానండి, అందరైతే సూపర్గా ఉండింది అని చెప్పారనమాట. ఈ క్లైమేట్కి బాగా చేస్తారు మీరు ఘాటు ఘాటుగా. అసలు చాలామందికి జలుబులు కూడా చేసిందనమాట. సూపర్గా ఉండింది అని చెప్పారనమాట. అలా మెచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంకా వంటలన్నీ చేసుకొని చర్చికి వెళ్ళేసి దాని తర్వాత ఈవినింగ్ ఇలా పార్లర్కి వచ్చేసాను అనమాట, నా పార్లర్కి. అయితే సండే మాత్రమే ఉంటాను అనమాట ఈవినింగ్ పార్లర్కి. ఇంకా మిగతా రోజులంతా అక్క వాళ్ళ పార్లర్కి వెళ్తానమాట ఈవినింగ్ అయితే. సో అందుకని వీళ్ళందరూ నన్ను కలవరిస్తూ ఉన్నారనమాట, కస్టమర్లంతా. సండే మాత్రమే నేను చూడగలుగుతున్నాము ఈవినింగు అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అయితే అందరికి ఇలా థ్రెడింగ్ చేస్తూ ఉన్నానమాట. మార్నింగ్ అయితే ఉంటానండి పార్లర్లో, ఇంకా ఈవినింగ్ అయితే అక్క పార్లర్కి వెళ్తానమాట. సో అదనమాట అండి ఈ సండే